హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ అయితే సింపుల్గా నేను చపాతీలోకి చక్కగా ఆలు కర్రీ అయితే ఎలా చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేనైతే ఒక 4 బంగాళదుంపలు తీసుకొని వాటిని అయితే ఒక 2 విజిల్స్ వేయించుకున్నాను. మరీ మెత్తగా కాకుండా మీడియం సైజులోనూ ఉడకబెట్టుకోవాలి. కాబట్టి ఒక 2 విజిల్స్ వేయించుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మనకి. తర్వాత దానికి తొక్క తీసేసి ఇలా ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. తర్వాత దీనికి వచ్చి ఒక పెద్ద ఆనియన్ ఒకటి, ఒక 3 పచ్చిమిర్చి, ఒక టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం అదైతే నేను దంచుకున్నానండి. తర్వాత కొంచెం కొత్తిమీర. అయితే మనం కర్రీ ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా అయితే దీంట్లోకి నేను ఆయిల్ అనేది ఒక 5-6 స్పూన్ల దాకా వేసాను. తర్వాత అన్నీ కలిపి అయితే వేస్తానంటే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ కూడా వేసాను. మీరు కావాలితే ఒకటి తర్వాత ఒకటి సపరేట్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే అన్నీ కలిపి ఫ్రై చేసేస్తున్నాను, ఎందుకంటే అన్నీ కలిపి చేసినా ఫ్రై అయిపోతాయి, మనకి చాలా త్వరగా అయిపోతాయండి. ఇక్కడ మనకి ఉల్లిపాయ ఈ పచ్చివాసన పోయేదాకా కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని కట్ చేసుకున్నాం కదండి బంగాళదుంపలను కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో కొద్దిసేపు ఈ బంగాళదుంపలను కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ మనం కుక్కర్లో వేసి విజిల్స్ వేయించుకున్నాం కాబట్టి మనకి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసాను. ముందుగా నేనైతే ఏం వేయలేదు కాబట్టి ఇప్పుడైతే వేసానండి. వేసిన తర్వాత మనకి బంగాళదుంప ముక్కలకి మనం వేసిన మసాలా అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ ఒక 2 మినిట్స్ అండ్ 1 మినిట్ కలుపుకొని మనం అలా మూత పెట్టేసుకొని ఉంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేనైతే మొత్తం కారం అంతా కూడా చక్కగా బంగాళదుంపకి చాలా బాగా కలిసింది. చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ మసాలా కారం అంతా కూడా బాగా కలిసింది కదండి, మనకి చక్కగా కలిసింది. ఇక్కడైతే మనకి చక్కగా మసాలా అన్నీ కూడా కలిసినాయి కదండి. ఇప్పుడు దీంట్లో నేను 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకోవాలండి మనం. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం బంగాళదుంప ముక్కలను అయితే చక్కగా కుక్కర్లో వేసుకుని విజిల్స్ వేయించుకున్నాం కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ మనకి 5 మినిట్స్ అండ్ 6 మినిట్స్లో మనకి కర్రీ అనేది అయిపోతుందండి. చూసారండి, చక్కగా పులుసులాగా అయిపోతుంది. అంటే ఇంకొంచెం దగ్గరగా ఎగరపెట్టుకోవాలి. మీకు ఇలా కావాలితే ఇలా దింపేసుకోవచ్చు, కానీ ఎప్పుడైనా సరే మనకి చపాతీలోకి కర్రీ అనేది బంగాళదుంప కర్రీ దగ్గరగా ఎగరబెట్టుకుంటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా లాస్ట్ ఫైనల్ దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఫైనలీ కర్రీ అనేది అయిపోతుందండి. ఇక్కడ చూసారండి, చపాతీలోకి అయితే మనం కర్రీ ఇలా దగ్గరగా ఎగరబెట్టుకుంటేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫైనలీ కర్రీ అనేది అయిపోయిందండి. చక్కగా బంగాళదుంప మనం కుక్కర్లో విజిల్స్ వేయించుకొని చక్కగా ఇలా గ్రేవీ కింద నేను ఒకే ఒక ఆనియన్ వేసానండి, ఒక టమాటా గ్రేవీ కూడా చూసారా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి, పిల్లలకైనా మనకైనా కూడా. ఫైనలీ నేను చేసిన ఈ బంగాళదుంప గ్రేవీ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.